పిల్లల మీద ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులు ఎప్పటికీ బిడ్డల్ని శపించకూడదు. మరి ఏం చేయాలి? దీవించాలి. ఏ విధంగా? ఉదయం లేవగానే ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారి తలల మీద చేతులుంచి దీవించే స్థాయికి రావాలి. బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి దైవజనుడు ఉదయమున ఆయన చేసేది ఏంటంటే దేవునికి ప్రార్థన. ఏమనో తెలుసా? నా బిడ్డలు నీ పట్ల ఎక్కడ తప్పుగా పాపం చేసి ఉన్నారో అని ఆయన అరుణోదయమున లేచి వారి కొరకు బలులు ఇచ్చి ప్రార్థన చేసేవాడంట. ఈ విధంగానే ప్రతి తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఆశీర్వాద వచనములు నోట నుండి వచ్చినప్పుడు తప్పకుండా ఆ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మార్పు తల్లిదండ్రుల నుంచి తప్పకుండా ఈ విధంగా వస్తే బిడ్డలు ఎప్పటికీ కూడా అప్రయోజకులు అవ్వక జ్ఞానవంతులే అవుతారు. ఆలోచించండి తల్లిదండ్రులారా, నీ నోట నుండి శాపాలు శాపనార్థాలు రాకూడదు. ఆలోచించండి.